సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఇప్పుడు అందరి చూపు జనసేన వైపే ఉంది. ఎస్, దశాబ్దాల అనుభవం కలిగినటువంటి పార్టీలు ఒకవైపు, ఏ అనుభవం లేకున్నా దశాబ్దాల పోరాటం చేసినటువంటి పార్టీ జనసేన ఒకవైపు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే చాలా మంది ప్రముఖులు ఇప్పుడు జనసేన పార్టీలో చేరుతున్నారు. ఇతరత్ర పార్టీల నుంచి కూడా ఎంతో అనుభవం ఉన్న నాయకులు చేరుతున్నారు. అండ్ రీసెంట్ గా నిన్ననైతే మనకి ఆర్యవైశ్య అధ్యక్షులు కూడా ఈ పార్టీలో చేరడం అనేది జరిగింది. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. సో ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంతలా జనసేన పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణ గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, చాలా రోజులుగా మనం చూస్తూ ఉన్నాము జనసేన పార్టీకి రోజు రోజుకి బలగం పెరుగుతూ పోతూ ఉంది. సో ఇప్పుడు నిన్న మనకి చూస్తూ ఉన్నాము ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కూడా చేరారు. దీని గురించి మీరేం చెప్తారు? డెఫినెట్గా అంటే సుస్థిరమైన రాజకీయాలు దేశంలో ప్రజలు కోరుకుంటారు. అటువంటిది మీరు అన్నట్టు ఒకవైపు దశాబ్దాల పైన అనుభవం ఉన్న టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, మరి ఇంకొక వైపు దశాబ్దమే అనుభవం ఉన్న జనసేన పార్టీ. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారిని చూసి, ప్రజారాజ్యం చూసి రాజకీయాల్లో వచ్చిన పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా తన కళ్ళతో చూశాడు రాజకీయ అవినీతి, వారసత్వం ఇవన్నీ వ్యతిరేకంగా ప్రజల శ్రేయస్సు పరమావధిగా దశాబ్దం పైన పోరాడారు. నాతో వచ్చే వాళ్ళు రండి అని చెప్పి అన్నాడు. ఆ విధంగా ఆయన్ని నచ్చి ఆయనతో పయనమైనారు మనం చూసాం. సరే, ఎక్కడ గెలవడు, ఈయనకి జడ్పీటీసీకి ఎక్కువ అని చెప్పి చాలా విమర్శించారు. అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారు. కానీ ఈరోజు 100% స్ట్రైక్ రేటుతో దేశ రాజకీయాల్లోనే ఒక ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. 100% స్ట్రైక్ రేట్. 21 మంది 21 పోటీ చేస్తే 21 పోటీ చేస్తే ఎలా సీఎం అవుతాడు అనుకున్నారు. 21 అవటం కాదు, మిత్రధర్మం ప్రకారం ఎక్కువ సీట్లు వాళ్ళకి వచ్చేట్టు చేశాడు. ఇంకోవైపు బీజేపీని కలిపారు దీంట్లో. అన్ని వైపుల నుంచి, ఎటువైపు నుంచి చూసుకున్నా అతని రాజకీయ విఘ్నత, రాజకీయ పరిణితి, స్వార్థం లేని దేశ హిత కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అనేది ఇంతమందిని విశేషంగా ఆకట్టుకుంటుంది. అంతే కదండి. 21 మంది 20 గెలిచి అసెంబ్లీ గేటు దాటని వాళ్ళని ఆ అసెంబ్లీ గేటు తనుకొని వెళ్ళాడు. అసెంబ్లీలో ఆయన్ని గేటు దాటని వాళ్ళ పరిస్థితి ఏంటంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం అయిపోయి వాళ్ళు అసెంబ్లీ గేటు దాటి వెళ్ళలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. రివర్స్ అయిపోయింది. అంటే విధి ఎలా ఉంటుందో చూడండి. అంటే ఒకటండి, రాజకీయాల్లో ఎలా ఉండాలంటే పాలిటిక్స్, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది. పాలిటిక్స్ తెలిసినోడు. అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్. అన్న తమ్ముడు లేదు, చెల్లి లేదు, తల్లి లేదు. ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ తరం నుంచి నెక్స్ట్ తరం చూసుకోండి. వాళ్ళ తండ్రి చనిపోయిన వెంబటే ఆయన సీఎం కావాలని కోరుకున్నాడు. కొంత వెయిట్ చేయమని కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన వినల. వైసీపీ పార్టీ పురుడు పోసుకుంది, పోరాడాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, సీఎం అయ్యాడు. కానీ మేమే ఉంటాం 10 సంవత్సరాలనే ఇదిలో సంక్షేమ మాటను అభివృద్ధి మర్చిపోయే తెలికి జనం మర్చిపోయారు. ఆ సమయంలో వైసీపీ గౌరవ అధ్యక్షులు ఎవరు విజయం ఉన్నారు, ఆమెను పిలిచి ఆమెని ఆ పదవి తీసేసుకున్నాడు, తల్లి పదవి. చెల్లి ఈయన కోసం అధికారులు రావడానికి కారణం అయిపోయి పాపం కాళ్ళు అరిగిపోయేదాకా పాదయాత్ర చేస్తే ఆమెను కూడా కాదని చెప్పేసి ఇంకో పార్టీ అధ్యక్షురాలు. అంటే రాజకీయాల్లో ఎలా ఉంటాయి, తల్లి చెల్లి మన బావ పిల్లలు ఏం ఉండదు. అంటే ఇటువంటి రాజకీయాల్లో ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి అనుభవం లేకుండా ప్రజల శ్రేయస్సే పరమావధిగా ఏదైనా చేయాలన్న తపన, అంకిత భావంతో ఉండబట్టే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అందరి చూపు ఆయన వైపే ఉంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు పెనుగొండ సుబ్బరాయుడు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు, ప్రముఖ చార్టెడ్ అకౌంట్, విజయవాడ చెందిన వ్యక్తి, ఆయనే చేరాడు. ఆయనతో పాటు ఈ సత్రాలన్నీ మెయింటైన్ చేస్తే, అంటే ఆర్యవైశ్యులు ఏంటంటే మిగతా శ్రీశైలం వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, వేరే ప్లేసులు దేశంలో ఎక్కడికి వెళ్ళినా, హైదరాబాద్లో నాంపల్లితో సహా ఆర్యవైశ్యుల సత్రాలతో పాటు వాళ్ళు నివసించడానికి, పిల్లలు చదువుకోవడానికి కూడా మన కళ్యాణ మండపాలు కూడా చాలా సిస్టమేటిక్ ఉంటుంది. ఎందుకంటే మనం చూసే గ్రామాల్లో, మనం పుట్టిన ప్లేస్లో కానీ వాళ్ళు డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్స్ మారవాడేసికి ఎలా ఉంటుందో ఆర్యవైశ్యులు కూడా ఎలా ఉంటుంది. వాళ్ళు చాలా పార్టీల కోశాధికారులు ఆర్యవైశ్యులో ఉంటారు చూడండి. ఎందుకంటే వాళ్ళ డిసిప్లిన్ చాలా ఉంటుంది. కాబట్టి ఈయన ఈ సత్రాలు చూసే దేవకి వెంకటేశ్వరులు కూడా జాయిన్ అయ్యాడు. ఈయన కనిగిరి నుంచి. ఇంకొక వాళ్ళైతే ఇతను కూడా ప్రముఖుడే, ఈ పౌల్ట్రీస్ అన్నీ కూడా అధ్యక్షుడిగా ఉన్న ఇంకొక వ్యక్తి చేరాడు. కనిగిరి, నంద్యాల, విజయవాడ. అంటే ఇక్కడ అక్కడ కాదన్నట్టుగా వాళ్ళు ఎందుకు అందరి చూపు జనసేన వైపు ఉందంటే సుస్థిరమైన రాజకీయాలు, స్వార్థం లేని రాజకీయాలు, అవినీతి లేని రాజకీయాలు, భవిష్యత్తు బాగుంటుంది జనసేనలో చేరితే అనేది నమ్మకం కలుగుతుంది. కాబట్టి
ఈ జనసేన పార్టీలో చేరుతున్నారు. ఓకే, వైసీపీ నుంచి కూడా 4 చేరారు. వైసీపీలో మీరు చెప్పినట్టు జెడ్పీటీసీలు ప్రముఖులు, వైసీపీ పార్టీ నాయకులు ఇప్పుడు ఈ రోజు చేరటం కాదండి. మీరు చూస్తే కనుక ఒంగోలులో వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు సొంత బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వచ్చి నన్ను ఆర్థికంగా నా ఆస్తులన్నీ తీసేసుకున్నాడు, ఆర్థికంగా మోసం చేశాడు అని చెప్పేసి ఆయన వచ్చాడు. ఆయనతో పాటు ప్రముఖ నాయకులు పిఠాపురంలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత వెంటనే ఇంకో 1 monthలోనే 25 మంది కార్పొరేటర్ని ఒంగోలు నుంచి తీసుకొచ్చి వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేర్చారు. ఎందుకు చేరారు? కట్ చేస్తే కొద్దిగా కూతవేడి దూరంలో తిరుపతిలో అరణ్య శ్రీనివాసులు అక్కడ ఎమ్మెల్యే జనసేన, అక్కడ 7 కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు వచ్చారు. మన విశాఖపట్నం మేయర్ పదవి కూడా పోయింది, అక్కడ జనసేన కీలకమైంది. ఇందుగలడు అందులేదని ఎందెందు వెతికినా అటు రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తా కావచ్చు, అందరి చూపు జనసేన వైపే ఉంది. ఎందుకంటే ఇతనికి రాజకీయాల్లో ముఖ్యమంత్రి అవుదామో పదవి వ్యామోహం లేదు, ఓన్లీ సేవ, డబ్బు సంపాదించాలన్న ఆశ లేదు. మనం ఎప్పుడు చెప్పుకుంటాం 1000 కోట్ల ఆదాయం సంవత్సరానికి, సినిమా తీస్తే 100 కోట్లు వస్తుంది ఈజీగా. తన బిడ్డల డిపాజిట్లో 34 కోట్లు తీసేసి కౌలు రైతులకు ఇచ్చాడంటే ఏ రాజకీయ నాయకుడు చేస్తాడు చెప్పండి మేడం? 2024-25లో 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఏది తక్షణం స్పందించే హృదయం ఒక పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు తప్పితే ఎవరు కనపట్ల. కాబట్టి ఇంతమంది ఆర్యవైశ్యులు అంటే చాలా ఆచితూచి వ్యవహరిస్తారు. ఒక పార్టీలు చేరాలన్నప్పుడు కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలని కానీ ఒకవైపు వాళ్ళు చేరుతున్నారు, దళిత నాయకులు చేరుతున్నారు, మహిళలు చేరుతున్నారు, యంగ్స్టర్స్ చేరుతున్నారు, క్రీడాకారులు చేరుతున్నారు. అంబటి రాయుడు కూడా చూడండి వైసీపీకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఎంపీ అనుకున్న పరిస్థితి నుంచి ఈ పార్టీలు నేను ఉండలేని బయటకు వచ్చి నా జీవితాంతం పవన్ కళ్యాణ్ గారితో ఉంటున్నాడు. పదవులు కాదు ముఖ్యం, అంటే కమిట్మెంట్ డెడికేషను చూస్తారు మేడం, చిత్తశుద్ధి చూస్తారు. ఇప్పుడు వైసీపీకి భవిష్యత్తులో కనుచూపు మేర అధికారులు వచ్చే అవకాశం లేదనే వైసీపీ నాయకులంతా కూడా జనసేన చేస్తున్నారు. ఏదైనా కానండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినట్టు ఈ రాష్ట్రాలే కాకుండా దేశంలో ఏ రాజకీయ నాయకుడు విమర్శించారు? వ్యక్తిగతాన్ని పిల్లలన్నారు, బిడ్డలను విమర్శించారు, తల్లిని విమర్శించారు, ఆయన తట్టుకొని నిలబడ్డాడు. ఆయన మాటతో సమాధానం ఇవ్వలేదు, అసలు చేతులతోనే. అంటే కమిట్మెంట్ అది ప్రజలు చూస్తుంటారు. ఇతనికి ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది, కులాలు కలిపి సిద్ధాంతాలు సక్సెస్ అయ్యాడా లేదా, లేకపోతే మత ప్రస్థానం లేని రాజకీయాలు చేస్తున్నాడా లేదా, హిందూ సనాతన సాంప్రదాయాన్ని ఎవరు లేని విధంగా 100 కోట్ల మందికి హిందువులు ప్రతినిధిగా ఉన్నాడా లేదా, అంటే చెప్పింది కరెక్ట్గా చేస్తున్నాడా లేదనేది చూస్తారండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఫోటో సమానంగా ఈరోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనపడుతుంది. ఆ ఫోటో లేదనుకోండి ఆ పార్టీలే ప్రశ్నిస్తున్నాయి అనమాట, అధికార పార్టీయే ప్రశ్నిస్తుంది పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఏదని. అంటే అంతలా కలిసిమెలిసి ఈ కూటమి వెళ్తుంది. మేము కలిసి 15 సంవత్సరాలు రాజకీయం చేస్తా ఉన్నారు, ఆ దిశగానే ముందు వెళ్తున్నారు. ఒక 1 year కొద్దిగా ఆటుపోట్ల మధ్య 100కి 100 వెళ్ళిపోయినా ఓ 70% మార్కులతో సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యారు. మిగతా 1 yearలో చేయలేని వాగ్దానాలు సెకండ్ ఇయర్లో చేయాలి, చేస్తే అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్లో అంటే జనసేన పార్టీకి ఇంత ప్రజాదరణ లభిస్తుంది, ఇంత నాయకుల సపోర్ట్ లభిస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మనము అంటే ఇప్పుడు కూటమిగా వచ్చి గెలిచింది కదా, ఫ్యూచర్లో కూటమిగా కాకుండా ఇండివిజువల్గా పోటీ చేసే అవకాశం కానివ్వండి, లేదంటే బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయంటారా? రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరగవచ్చండి, మరి అది భవిష్యత్తులో జరగబోయేది మనం ఊహించుకోవడం కష్టం. కానీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, ఒక కుటుంబంలాగా ఉన్నారు. భవిష్యత్తులో జనసేన కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి అభిమానులు ఏ రోజుకైనా సీఎం కావాలి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళకే ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నారు. భవిష్యత్తు ఏమైందో చూద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.